ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక చెన్నకేశవరెడ్డి, ఒక సింహ, ఒక లెజెండ్, ఒక డాకు మహారాజ్. ఈ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ఎళ్ళకండి. ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. హలో పీపుల్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ 'డాకు మహారాజ్'. సో, సినిమా విషయానికొస్తే నాకైతే చాలా యావరేజ్ అనిపించింది మూవీ. సినిమా ప్లాట్‌కొస్తే ఏం ఉండదండి. చాలా సింపుల్. ఒక ఊరుంటుంది. ఆ ఊర్లో వాళ్ళకి కొన్ని సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఎవడు సాల్వ్ చేయలేడు. ఎవడో ఒకడు దిగొచ్చి సాల్వ్ చేయాలి. అలా దిగొచ్చేదే బాలయ్య బాబు. వస్తాడు, విలన్స్ అందరిని కొట్టేస్తాడు, చంపేస్తాడు. కొన్ని స్లో మోషన్ షాట్‌లు, లౌడ్ బీజీఎం, ది ఎండ్. బాబీ కొల్లి ఫిలిం. బాబీ కొల్లి ఫిలిమ్స్ ర్యాండమ్ కమర్షియల్ మూవీస్ అయినా, ఆయన మూవీస్‌లో కొన్ని స్టోరీ లైన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్‌లో 'జైలవకుశ' కావచ్చు, అలాగే రీసెంట్‌గా వచ్చిన 'వాల్తేరు వీరయ్యలో' కావచ్చు. అవి ర్యాండమ్ కమర్షియల్ మూవీసే. కానీ స్టోరీ లైను, ప్లాట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమర్షియల్ మూవీస్. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 'డాకు మహారాజా' సబ్జెక్ట్‌కొచ్చేసరికి అది లేదు. ఆ స్ట్రాంగ్ ఇంపాక్టింగ్ లైన్ లేదు. అండ్ బీజీఎం గూడా ట్రైలర్‌లో, టీజర్‌లలో ఉన్న బీజీఎమే తిప్పి తిప్పి సినిమా మొత్తం అదే కొట్టారు. సినిమాలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ మ్యూజిక్ బై తమన్. సినిమాని బతికిద్దామని శతవిధాలా ప్రయత్నించాడు గానీ అదొకటవల. అలాగే బాలయ్య బాబుని చాలా కొత్తగా చూపిచ్చాడు. ఇలాంటి టేకింగ్‌లో, ఇలాంటి గ్రాండ్ విజువల్స్‌లో బాలయ్య బాబుని చూస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, దిస్ ఈస్ ఐ ఫీస్ట్ ఫర్ బాలయ్య బాబు ఫ్యాన్స్. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి లో బడ్జెట్ మూవీ నుంచి ఇలాంటి విజువల్స్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మరి సినిమాని చూడొచ్చా? థియేటర్‌లో అటెంప్ట్ చేయొచ్చా? అని అడిగితే బాలయ్య బాబు కోసం ఒకసారి చూసి వచ్చని చెప్తా. ఎందుకంటే చాలా కొత్తగా చూపిచ్చాడు. అండ్ బాలయ్య బాబుని కొత్తగా చూస్తారు. సో, దట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ. సో, ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. సో, లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. జబ్ తక్ స్టే ట్యూన్డ్.